ఇప్పుడు వేయండిరా తన మీద చేయి చూద్దాం. ఎవరు ఏంటి అనేది కూడా చూడను. వేసిన చేతిని వేసినట్టే నరికేస్తాను, జారిన నోటిని చీల్చి పారేస్తాను. నేను అప్పటినుంచి చూస్తూనే ఉన్నాను, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. బంగారికి ఎవరు లేరనుకుంటున్నారా? అన్నని నేనున్నాను. ఏంటది? చెల్లెలా? ఏం మాట్లాడుతున్నావబ్బా? కొత్త కొత్త వరసలు బయటకు వస్తున్నాయి. తనేమైనా నీ తోబుట్టువా? ఏయ్, ఎందుకు వెనకుండి మాట్లాడుతున్నావు? పెద్ద మనిషివి కదా, రా ముందుకొచ్చి మాట్లాడు, అప్పుడు వినిపిస్తుంది. చెప్పు. లేదు, తనేమైనా నీ తోబుట్టువా అని అడిగానంతే. ఇంత హైట్ పెరిగావే, కొంచెం కూడా ఆలోచన లేదా నీకు? తోడబుడితేనే చెల్లెలా? తోడబుట్టకపోయినా చెల్లెలే అవుతుంది, బంధం ఏర్పడుతుంది. కానీ ఆ అమ్మాయికి ఏదైనా అయిందనుకో, హైట్ అది ఇది చూడను, ఎగిరైనా నరికి పారేస్తా. సరే, అది పక్కన పెట్టు. నాకు తెలియక అడుగుతున్నాను. మీ బంగారీ చెల్లెలకి ఒక డబ్బున్న అబ్బాయిని చూసి రాత్రికి రాత్రి లైన్లో పెట్టు అని చెప్పి నువ్వేనా పంపించింది? మరి ఇలాంటి టైంలో మా అల్లుడితో మీ చెల్లెడికి ఏం పనయ్యా? మావయ్య, దీనికి మించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మేనమావ అని కూడా చూడను. రేయ్ రవి, మావయ్యతో ఇలాగేనా మాట్లాడేది? మరి ఆయన నోటికొచ్చింది మాట్లాడుతుంటే నేను ఇక్కడ అలా చూస్తూ కూర్చోవాలా? అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుందమ్మా. ఏం జరిగింది అని అడగకుండా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఒక అమ్మాయి ఉంది కదా, తనతో ఇలాగే మాట్లాడతారా? నా కూతురు ఎందుకు ఇలాంటి పనులు చేస్తుందనుకుంటున్నావు? ఈ ఫోటో కదేంటి, అది చెప్పు ముందు. ఆ, ఆమ్, ఆ, అది ఏం రవి, ఎందుకు సమాధానం రావడం లేదు? నువ్వు మాట్లాడే వరకు బంగారి అవమానంతో ఇక్కడే నిలబడుంటుంది. అందరూ బంగారిని తప్పుగానే అనుకుంటారు. నోరు తెరిచి మాట్లాడు రవి, ఏం జరిగిందో చెప్పు. జాను, బంగారి నన్ను వెతుకుంటూ రాలేదు, నేనే బంగారిని వెతుకుంటూ వెళ్ళాను. తనని క్షమించమని అడిగాను. రవి, నువ్వెందుకు తనని క్షమించమని అడగాల్సి వచ్చింది? నువ్వేం తప్పు చేశావు? బంగారిని నేను చాలా హర్ట్ చేశాను. నేను చాలా టార్చర్ చేశాను. కానీ ఏదీ పెద్దగా పట్టించుకోలేదు తను. ఈ నిమిషం వరకు నాకు ఈ కుటుంబానికి ప్రేమని మాత్రమే పంచింది, మంచి మాత్రమే చేస్తూ వచ్చింది. అలాంటి ఒక అమ్మాయి దగ్గర క్షమాపణ అడగటం తప్పులేదని అనిపించింది. ఏ ఊళ్ళో బాబు ఇలా వాటేసుకొని మరీ క్షమాపణ చెప్తారు? అత్త, నేను క్షమాపణ అడగడానికి వెళ్ళినప్పుడు కాలు స్లిప్ అయ్యి కింద పడబోయాను, అంతే. అది ఎవరో ఫోటో తీసి పంపించినట్టున్నారు. అది కూడా తెలుసుకోకుండా. ఇటు చూడండి, అందరికీ క్లియర్గా చెప్తున్నాను, దయచేసి బంగారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడకండి. మా మధ్య మీరు అనుకుంటున్నట్టు ఎలాంటి తప్పుడు రిలేషన్షిప్ లేదు. బంగారి గురించి తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోను లేను, సహించను లేను. రవి బ్రో, ఉండండి. సినిమా ఫస్ట్ హాఫ్ మీరు చెప్పారు, మిగతాది నేను చెప్తాను, ఉండండి. అందరూ వినండి. నాకొకటి అర్థం కాకుండానే అడుగుతున్నాను. ఒక ఫోటో ఫోన్లోకి రాగానే అది ఏంటి ఎందుకని తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు ఫోటో వచ్చిందని ఎవరికి వాళ్ళు ఊహించేసుకుంటారా? అలాంటి ఫోటో ఒకటి దొంగతనంగా తీశాడు అంటే ఎందుకు తీశాడు? వాడి ఉద్దేశం ఏంటి? వాడు ఎందుకు సమస్య తేవాలనుకుంటున్నాడు? అదంతా మనకు అనవసరం కదా. ఎవరికి వాళ్ళు హైకోర్టు జడ్జిలా ఫీల్ అయిపోతున్నారు కదా. ఒక అమ్మాయి ఫోటో బయటికి రాకూడదు,
ఆ అమ్మాయి గురించి తప్పుగా ఎవరికి వాళ్ళ నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. మీ ఇంటి అమ్మాయి అయితే అలానే మాట్లాడతారా? మీ ఇంటి అమ్మాయికి ఒక న్యాయం, వేరే వాళ్ళ ఇంటి అమ్మాయికి ఒక న్యాయమా? యోయ్, ఎప్పుడయ్యా మీరందరూ మారతారు? ఇలాగే ఉంటారా? శేఖర్, ఝాన్సీ అమ్మా, ఈ మొత్తానికి ఇదిగో ఈ అన్ననే కారణం. ఓ, ఇదంతా ఎలా కనిపెట్టారని ఆలోచిస్తున్నారా? ఉండండి. అన్నా, నువ్వు నన్ను చెప్పమంటావా? నేనే చెప్పనా? ఈ సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, చూద్దామా? ఝాన్సీ అమ్మ చెప్పేది చూస్తుంటే వీటన్నిటి వెనక ఎవరో ఒకరు ఉన్నారనిపిస్తోంది. ఎవరై ఉంటారు? ఇదెందుకు నాకు పంపించారు? ఏదో సమస్య క్రియేట్ చేయడానికి పంపించినట్టుందే. అన్నా, ఏమైందన్నా? ఏం లేదురా, ఎవడో ఒకడు నా ఫోన్కి ఒక ఫోటో పంపించాడు. రవి, బంగారి ఒకటిగా ఉన్న ఫోటో పంపారు. కావాలని వాళ్ళ పేర్లు నాశనం చేయడానికే పంపించినట్టుంది. అయినా నాకెందుకు పంపారు? అన్నా, నాకు కూడా వచ్చిందన్నా. నీకు కూడానా? అవునా? ఏయ్, వాడెవడో కావాలనే పేరు పాడు చేయడానికే పంపించాడు. సార్ నమస్తే, నేను వేలుని మాట్లాడుతున్నాను. అవునవునవును. నాన్న బానే ఉన్నారు. ఒక చిన్న హెల్ప్ సార్. అదేంటంటే నా ఫోన్కి ఒక ఫోటో వచ్చింది. మీకు ఆ నెంబర్ పంపిస్తాను, ఎవరు ఏంటో అని కనుక్కొని చెప్తారేమో అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరికన్నా కాల్ చేసావు? కమిషనర్ సార్కి, నాన్నకి బాగా క్లోజ్ ఆయన. నంబర్ పంపించాక ఆయన చూసుకుంటారు. నీకొక నంబర్ పంపిస్తాను. సరేనా? ఎవరు ఏంటి అని చెప్తాను. వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే 5 నిమిషాల్లో నా దగ్గర ఉండాలి. సరేనా? ఓకే అన్న. వెళ్ళు. సరే.